హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? సో ఫైనల్గా మన స్పెషల్ గెస్ట్ అయితే వచ్చేసినారు. చాలామంది అడుగుతున్నారు అండ్ నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళకైతే చాలామందికి మీకు తెలుసు ఎవరు ఏంటి అని చెప్పేసి. అది మా అన్న, నా ఓన్ బ్రదర్. మా అన్న వచ్చేసి ఢిల్లీ షాపింగ్ అని ఢిల్లీకి వచ్చారనమాట. మేము ఢిల్లీలో ఉంటామని మీ అందరికీ తెలుసు కదా. సో ఢిల్లీలో బట్టలు అంతా చాలా బాగా దొరుకుతాయని మీ అందరికీ తెలిసిందే. అందుకని తొందరలో తన పెళ్ళి ఉందన్నమాట. ఆ షాపింగ్ అంతా చేసుకుందామని ఢిల్లీకి ఒక 2-3 డేస్ కోసం అయితే వచ్చారు. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అంతా వచ్చేస్తారనమాట. సో తన కోసమే నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. తనకు నార్మల్ బిర్యానీ కంటే దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. అందుకని నేను ఇక్కడ తన కోసం దమ్ బిర్యానీ అయితే వండుతున్నాను. సో నాకు ఈ వీడియోస్ ఇట్లా అంతా చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే మనము చిన్నప్పుడు అన్నలు తమ్ముళ్ళతో కొట్టుకుంటూ రిమోట్ల కోసం తిట్టుకుంటూ ఆడుకుంటూ అట్లా పెరిగాం కదా. ఇప్పుడు లైఫ్ హ్యాస్ చేంజ్డ్. లైక్ నా ఇంటికి మా సొంత అన్న వస్తున్నాడు అంటే ఎంత ఆనందంగా ఏం తింటాడో ఏం వండి పెడదామో అని ఒక ఆలోచన వస్తుంది కదా. ఎంత మారిపోయాము, ఎంత పెద్దోళ్ళం అయిపోయాము అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా ఈ డేట్కి వస్తాడు అని తెలిసినప్పటి నుంచి అదే ఆలోచన ఉంటుందన్నమాట, ఏమేమి చేసి పెడదామా అని. మీకు కూడా ఇంతేనా? ఇలాగే అనిపిస్తూ ఉంటుందా? నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. సో నేనైతే ఇక్కడ టైలర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా కొన్ని ఫిట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఏమైనా డ్రెస్సులు కుట్టించుకుందామంటే ఫిట్టింగ్స్కే ఒక 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది కదా. అందుకనే ఇక్కడ తను వచ్చేలోపు బిర్యానీ అయితే రెడీ చేసేసి వచ్చేద్దాము, పక్కనే అనమాట, వెళ్ళేసి వచ్చేద్దామని అయితే వెళ్ళి వచ్చేసి బిర్యానీ అయితే తినేసి మేము ముగ్గురము, నేను మా హస్బెండ్ అన్న చాందీ చౌక్ అయితే వచ్చేసినాము. సో ఢిల్లీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చాందీ చౌక్ ఇస్ ఫేమస్ ఫర్ వెడ్డింగ్ షాపింగ్ అనమాట. చాందీ చౌక్కి వస్తే చాలు వెడ్డింగ్కి కావాల్సిన థింగ్స్ అన్నీ దొరికిపోతాయి. నేను చూపిస్తుంది వచ్చేసి ఇప్పుడు రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్లోనే ఉంటుంది చాందీ చౌక్. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఎంటర్ అయ్యామో లేదో ఫుల్ లెహెంగాస్ ఇంకా షేర్వానీలు ఇవే కనిపిస్తూ ఉంటాయి మీకు. ఢిల్లీలో ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్కటి ఫేమస్ అనమాట. అలాగే చాందీ చౌక్కి వెడ్డింగ్ షాపింగ్ ఫేమస్. ఇక్కడ బ్రైడ్స్, గ్రూమ్, బ్రైడ్ మేడ్స్, సైడల్స్ అందరికీ బాగా దొరుకుతుందనమాట. ఫుల్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఢిల్లీలో అయితే. సో వెళ్ళగానే ఒక చిన్న లస్సీ బ్రేక్ అయితే తీసుకుంటాము. లస్సీ చాలా బాగా దొరుకుతుంది, చాలా ఫేమస్. మీరు కూడా ఇక్కడికి ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై అయితే చేయండి. యాక్చువల్గా చాందీ చౌక్ మా ఇద్దరికి, నాకు మా హస్బెండ్కి బాగా ఐడియా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయరే నాకు పెళ్ళయిందనమాట. సో మా హస్బెండ్ అప్పటికి ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయి ఉన్నారు. సో తన పెళ్ళి షాపింగ్ అంటే మా పెళ్ళి షాపింగ్ కూడా మేము ఢిల్లీలోనే చేసాం. అంటే నేను శారీసే కట్టుకున్నాను అన్నీ, బట్ మా హస్బెండ్కి షేర్వానీస్, హల్దీ, సంగీత్ వీటన్నిటి డ్రెస్సులు అన్నీ కూడా తను చాందీ చౌక్లోనే షాపింగ్ చేశారనమాట. సో తనకి షాప్స్ అన్నీ బాగా ఐడియా ఉంది, ఏది ఎక్కడ బాగా దొరుకుతుంది అని చెప్పేసి. నాకు గర్ల్స్ షాప్ అయితే బాగా ఐడియా ఉంటుంది, కానీ జెంట్స్ షాప్లు పేర్లు కూడా గుర్తుపెట్టుకోమన్నమాట మనము. నాలాగా చాలామంది ఉంటారులేండి. సో ఇక్కడ కొన్ని ఆల్రెడీ నా హస్బెండ్ షాపింగ్ చేసినవి ఉంటాయి కదా, అక్కడికే అయితే వచ్చినాము. లాస్ట్ వీడియోలోనే ఢిల్లీ షాపింగ్ గురించి, ప్రైసెస్ గురించి అన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మన ఛానల్లో షాపింగ్ థింగ్స్ గురించి అయితే ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాం మనము. ఈ వీడియోలో మా అన్నయ్యది షాపింగ్ అంతా అయితే చూడబోతున్నారు. గ్రూమ్ మా అన్నయ్య అనమాట. సో మీరు షాప్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. తగిలిచ్చున్నారు చూసారా, అవన్నీ కూడా వెరైటీస్. ఇంకా అడుగుతుంటే ఇంకా లోపల నుంచి తీసుకొచ్చి చూపిస్తూనే ఉన్నారనమాట మనకు కావాల్సినవి. మనం బడ్జెట్ చెప్పేస్తే చాలు, వాళ్ళు తెచ్చి చూపిస్తూనే ఉంటారు మనకు. చాలాగా డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళు మంచిగా డిస్ప్లే చేసి ఉంటారు. మనకి సైజెస్ కూడా బాగా పెద్ద సైజెస్ వరకు దొరుకుతాయి ఇక్కడ. సైజెస్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య అంటే మేముండేది చిత్తూరు తిరుపతి డిస్టిక్ అనమాట. సో మనకి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇట్లా నియర్ బై సిటీస్లో దొరుకుతాయి కదా, ఢిల్లీకి వచ్చి షాపింగ్ చేయాలా అని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు రీసెంట్ టైమ్స్లో కూడా 2-3 మెంబర్స్ వాళ్ళ పెళ్లి షాపింగ్ అంతా కూడా ఢిల్లీలో చేశారు. సో ఎవరైనా ఇక్కడికి వచ్చేది, ఇంత దూరం వచ్చి ఎందుకు షాపింగ్ చేయాలని అనుకుంటారు అంటే ఫ్లైట్ ఛార్జెస్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఎందుకంటే సో ఇక్కడ మనకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్లు అక్కడ మనకి మన సిటీస్, నియర్ బై సిటీస్లో 100 వెరైటీస్ ఉంటే ఇక్కడ మాత్రము 1000 వెరైటీస్ ఉంటాయండి. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి.
వెరైటీస్ అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బడ్జెట్ 5000 అనుకోండి, 5000లోనే 100 వెరైటీస్ చూపిస్తారనమాట. అన్ని వెరైటీస్ ఉంటాయి. మన సైడ్ 5000 అంటే మహా అంటే కొన్ని పెట్టుకుంటారు. నెక్స్ట్ లేదు మేడం ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది పర్లేదా చూపించమంటారని అడుగుతారు కదా, ఇక్కడ అలా కాదనమాట. మీకున్న బడ్జెట్లోనే చాలా వెరైటీస్ చూపిస్తారు. మా అన్న కూడా ఢిల్లీకి వచ్చి షాపింగ్ చేయడానికి ముఖ్యమైనది 2 రీజన్స్ అనమాట. ఒకటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. తనకు ఒక ఐడియా ఉంది, తన దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, నాకు ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కావాలి డిఫరెంట్గా అని చెప్పేసి. అవన్నీ ఇక్కడ ఈజీగా దొరుకుతాయి. సైజెస్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ కాస్ట్ కటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన సైడ్ షేర్వాణి 50,000 అనుకోండి, ఇక్కడ అదే 40,000 45,000కి లేదా 40,000 లోపలే మనకు దొరుకుతుంది అనమాట. సో ఎంత తగ్గినట్లే కదండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 10,000 తగ్గినా కూడా తగ్గినట్లే కదా. సో కాస్ట్ కటింగ్ కూడా ఉంటుంది. మన నియర్ బై సిటీస్ బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తగ్గుతుంది. సో ఒక 30% 20% అయితే కాస్ట్ కటింగ్ మనం చేయొచ్చు అనమాట ఢిల్లీలో షాపింగ్ చేస్తే. సో దానికోసం అయితే చాలామంది మనకి తెలియదంతే, బట్ చాలామంది మనకి ఆంధ్ర తెలంగాణ సైడ్ వాళ్ళు ఢిల్లీకి వచ్చి షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళే కూడా రీసెంట్ టైమ్స్లో ట్రావెల్ చేసి వచ్చి ఢిల్లీలోనే ఫుల్ 2-3 డేస్ స్పెండ్ చేసి షాపింగ్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. అంత బాగా దొరుకుతాయి ఇక్కడ బట్టలు. అంటే ఏమంటే ఫస్ట్ మనకి ఢిల్లీలోనే కదా స్టైల్ స్టేట్మెంట్స్, అంటే ఢిల్లీ బాంబే ఇలాంటి సిటీస్లోనే కదా స్టైల్ స్టేట్మెంట్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి ఆ తర్వాతనే మనకు వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడికి వచ్చి చాలామంది షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. మేము ఎలాగో ఢిల్లీలోనే ఉంటున్నాం కాబట్టి, పైగా ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి షాప్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చారనమాట. మెయిన్ ఆ 2 రీజన్సే తనైతే ట్రావెల్ చేయడానికి. తన దగ్గర కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి, ఇలా ఉండాలి ఈ స్టైల్ కావాలి నాకు అని చెప్పి. ఆ పిక్చర్స్ చూపిస్తే ఎగ్జాక్ట్ డ్రెస్సులు అయితే దొరికాయి. తను ఫుల్ హ్యాపీ అయి వెళ్ళారు. నాకు అదే చాలా సంతోషం అనమాట. సో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం కదా మనము ఏమైనా షాప్. ఆబ్వియస్గా పెళ్ళనేది లైఫ్ టైంలో ఒక్కసారే మనము జరుగుతుంది కాబట్టి కాంప్రమైజ్ అవ్వలేము, అలా అని ఓవర్గా ఖర్చు కూడా చేయలేము. కాబట్టి మంచిగా ఇక్కడ వెరైటీస్ దొరుకుతాయి, కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. కాబట్టి చాలా వరకు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదే మొత్తం చాందీ చౌకే అనమాట. ఇక్కడ హోల్సేల్ రీటైల్ అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ అక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొని ఇక్కడ ఇంకొక దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క పీసే పెట్టుంటారు, సైజులు ఉండవు ఇందులో, ఒకటే ఫ్రీ సైజ్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనము ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ డ్రెస్ ఉంది కదా, బ్లూ డ్రెస్, ఈ డ్రెస్ నాకు కావాలి అంటే మన మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళు మనం చెప్పిన డేట్కి వాళ్ళు కొరియర్ చేసేస్తారనమాట. సో అలాంటిది ఇది ఒక షాప్. సో ఇక్కడ అన్నీ మనము ట్రై చేయొచ్చు అనమాట. సో మా అన్న అలాగా మొత్తం అన్నీ ట్రై చేస్తున్నారు. దానికి కావాల్సినవన్నీ చెప్పేసినామంటే హ్యాపీగా మెజర్మెంట్స్ అన్నీ రాసుకొని పంపించేస్తారు. చాలా బాగుంటుంది షాపింగ్. సో నెక్స్ట్ వీడియోలో మా వదినకి, అంటే కాబోయే వదినకు కూడా లెహెంగాస్ అవన్నీ కూడా షాపింగ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే అవన్నీ పోస్ట్ చేస్తాను. మీకు లేడీస్ షాపింగ్ అంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో మా అన్నయ్య అయితే ఇక్కడ ఈ డ్రెస్సులు షేర్వానీస్ అన్నీ అయితే ట్రై చేస్తున్నారు. దగ్గర కూడా చాలా కలెక్షన్ ఉందన్నమాట. మా అన్న చెప్తా ఉన్నారు, నేను అసలు ఇంత కలెక్షన్ బెంగళూరులో అస్సలు చూడలేదు, ఇన్ని వెరైటీస్ ఆఫ్ షేర్వానీలు ఉన్నాయా అని అయితే తనే ఆశ్చర్యపోయి చెప్తా ఉన్నారనమాట. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్ మా వదిన షాపింగ్ ఉంది కదా, మన లేడీస్ అందరికీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మరి నేను ఆ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు దానికోసము నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. Thank you for watching. Bye.